జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అదుగో పంతులు గారు కూడా వచ్చేశారు. అమ్మవారి మీద భారం వేశాను కదా, ఏం జరిగితే అది జరుగుతుంది. నమస్కారం బాబు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మా, పూజకన్నీ సిద్ధమే కదా? సిద్ధమే పంతులు గారు. అత్తయ్య గారు, పూజారి కూడా వచ్చారు. అవును, మీజంటే ఉంది. 11 మంది ముత్తైదువులు ఎక్కడా? పేరెంటాళ్ళు ఎక్కడమ్మా? రాలేదు పంతులు గారు. అదేంటమ్మా అలా అంటావు? 11 మంది ముత్తైదువులకు వాయనాలు ఇస్తేనే నీ పూజకు ఫలితం ఉంటుంది, నీ మాంగళ్యానికి బలం ఉంటుంది. లేదంటే ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి? పూజ జరుగుతుండగా రావచ్చు, లేదంటే పూజ అయ్యేలోపైనా రావచ్చని అనుకుంటున్నాను పంతులు గారు. అనుకోవడం ఏంటమ్మా? చిన్నపిల్లల్లా మాట్లాడతావేంటి? ఎవరిని పిలవలేదా? మీ ఇంట్లో వాళ్ళైనా ఇక్కడ ఉండాలి కదా. అందరినీ పిలిచింది పంతులు గారు. తన బాధ్యతగా చేయాల్సింది చేసింది, తన ధర్మం తను పాటించింది. కానీ నా భార్య అదృష్టం ఎలా ఉందో చూడాలి. అన్నపూర్ణాదేవిని నమ్ముకున్నాను. అమ్మవారి కోసం నేను చాలా చేశాను. నాకు ఈ ఆపద సమయంలో చిన్న సహాయం అయినా చేస్తుందని నేను నమ్ముతున్నాను. మీరైతే పూజను మొదలు పెట్టండి పంతులు గారు. మీరు కూర్చోండి బాబు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం. మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి అత్తయ్య, అంటే పూజ కూడా మొదలైంది. ఏ నమ్మకంతో మనందరికీ బట్టలు తీసుకొచ్చిందో, ఏ నమ్మకంతో పూజని మొదలుపెట్టిందో, అసలు తన ధైర్యమేంటో చూద్దాం పదండి. వేదవతి గారు, ఏదో చిన్నవాళ్ళం, మా మీద కోపాలెందుకు? దయచేసి పెద్ద మనసు చేసుకుని పూజ దగ్గరకు కుటుంబ సభ్యులతో రండి. మా జంటని ఆశీర్వదించండి. రామని నిన్ననే చెప్పాం, అదే మాట మీదున్నాం. ఏ ధైర్యంతో చేసుకుంటున్నావో చేసుకో. ఎలా విజయవంతం అవుతుందో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.